హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాల్వూర్. నేను జాకిర్ హుస్సేన్. రష్యా ఉక్రెయిన్ల మధ్య భీకర యుద్ధం అయితే నెలకొంది. సో ఈ యుద్ధంలో రష్యన్ సైనికులు అయితే వాటర్ తాగి చనిపోతున్నారంట. అసలు దీని వెనక ఏముంది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే జకీర్. సో ఉక్రెయిన్లో ఏమన్నా దీని వెనక ఉన్నారని చెప్పుకోవచ్చా సార్? అయినా అయ్యుండొచ్చు. అంటే చాలామంది బయోవార్కి తెరలేపే సందర్భాలు వచ్చాయి. అంటే డైరెక్ట్గా ఎదుర్కోలేక బయోవార్. ఆ బయోవార్కి ఎగ్జాంపులే కరోనాను కూడా అప్పట్లో మనం మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ ఉక్రెయిన్ మీద రష్యా ఎప్పుడు ఆల్మోస్ట్ 2-3 ఏళ్ళుగా చేస్తూనే ఉంది అటాక్స్. సో ఉక్రెయిన్ రష్యాని ఎదుర్కోలేక పోనీ కాంప్రమైజ్ అవుతుందా? అవ్వట్లేదు. అంటే రష్యా వాడికి ఎక్కడ కోపం వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదొక గేటెడ్ కమ్యూనిటీ అనుకోండి. అంటే ఇది అందరికీ తెలిసిందే. మరొకసారి నేను అంటే నాకు అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నా. గేటెడ్ కమ్యూనిటీలో అంతా సెక్యూర్గా ఉన్న సందర్భంలో ఒక్క విల్లావాడు లేదు నా విల్లాలో వెనక నుంచి ఒక వేరే వాడికి అమ్మేస్తా అంటే వాడు ఏం చేస్తాడు? మెల్లగా ఆ విల్లా ద్వారా గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతాడు. సో సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అలాగే వీడు అమెరికాతో టైఅప్ అవ్వద్దురా అని రష్యా వాడు చెప్తున్నా కూడా అమెరికా వాడిని ఎప్పుడూ నమ్మకూడదు. అది వాడికి తెలియట్లేదు. ప్రపంచ దేశాల్లో ఒక ఇరాక్ కానీ లేదంటే ఒక సిరియా కానీ ఇలాంటి చాలా ఆఫ్ఘనిస్తాన్ కానీ లాంటి దేశాలు గతంలో ఎందుకు అంత చితికిపోయాయంటే అమెరికా స్నేహస్తం ఇచ్చినట్టే ఇచ్చి ఎప్పుడు దెబ్బేస్తుందో తెలియదు. సో అట్లాంటి అమెరికా నమ్ముకొని వీడు నా వెనక అమెరికా ఉంది కదని రష్యాతో పోటీకి దిగాడు. ఇప్పుడు ఏమైంది? అమెరికా ఏమీ చేయలేకపోతుంది, రష్యాకి ఏమీ చేయలేదు కూడా. దీనివల్ల అసలు ఈ యుద్ధం వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా సార్? అంటే అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఆడవుడు ఆయన పేరు జెలెన్స్కీ సంథింగ్, ఉక్రెయిన్ ప్రెసిడెంట్. సో పుతిన్ గారు అసలు తగ్గట్లేదు. మీ అమెరికాకి అమెరికాకి ఏదైతే ఉందో అవి తవ్వుకోవడానికి ఆ ప్రాజెక్ట్కి కానీ మీరు ఇచ్చారంటే నేను ఒప్పుకోనని కూడా చెప్పాడు. ఆయన నా దేశం నా ఇష్టం, ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టుగా బిహేవ్ చేశాడు. మొత్తానికి రష్యా వాడు మొత్తం ఉక్రెయిన్ అనేది నేలమట్టం చేశాడు. అసలు మన భారతీయులు కూడా చాలామంది డాక్టర్ చదువుకోవాలనుకుంటే ఉక్రెయిన్లోనే తక్కువ ఖర్చుతో అవుతుందని చెప్పి ఉక్రెయిన్ వెళ్ళి వచ్చేవారు. అట్లాంటి ఉక్రెయిన్ ఇప్పుడు నేలమట్టం అయిపోయింది. చాలా దారుణం. కొన్ని లక్షల మంది సైనికులు చనిపోయారు. ఆయన చక్కగా ప్రెసిడెంట్ మాత్రం బంకర్లో దాక్కున్నాడు. రీసెంట్గా మరలా ట్రంప్ వచ్చినప్పుడు కూడా ట్రంప్ తిరిగి సీరియస్ అయిపోయాడంట. సార్ మీరు మమ్మల్ని మీరే ఆదుకోవాలి, రష్యా వాడు అటాక్ చేసేస్తున్నాడు అని అంటే ముందు మాకు దేనంటే ఆయిల్ రిఫైనరీకి సంబంధించిన తవ్వుకోవడానికి మాకు ఛాన్స్ ఇస్తావు అని చెప్పి బిజినెస్ పరంగా మాట్లాడాడు తప్ప మానవతా దృక్పథంతో మాట్లాడలేదు అమెరికా వాడు. సో ఇట్లాగా జరుగుతున్నప్పుడు ఆల్రెడీ చాలా నష్టపోయారు. ఇంకా దేశం తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో ఉంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని ఎదుర్కోలేక ఇట్లా మేబీ వాటర్ నీటిలో విషం కలపడం, నదీ జలాలు ఒక దేశం ఇంకో దేశం ప్రవహిస్తున్నప్పుడు అందరూ పైన ఎక్కడో కలిపితే కింద ఒక తాగితే చనిపోతారని చాలా రకాలుగా. పాకిస్తాన్ కూడా అదే కదా. ఇప్పుడు మన దగ్గర ఏమి చేయలేక ఇప్పటికీ ఒక డౌట్ ఏంటంటే మొన్న అహ్మదాబాద్ ఫ్లైట్ ఏదైతే కూలిందో అది నిజంగా పాకిస్తాన్ యొక్క హస్తం ఏమైనా ఉందా అనే కుట్రకోణంలో కూడా దర్యాప్తు నడుస్తుంది. అంటే డైరెక్ట్గా ఏమి చేయలేక మనతో ఎదుర్కోలేక. ఎందుకు మొన్న ఎప్పుడైతే పహల్గామ్లో అమాయకుల ప్రజల్ని బట్టలోడ తీసి మరీ చంపి పైశాచిక ఆనందం పొందారో అప్పటి నుంచి ఇండియా ఏం చేసింది? ఈసారి మౌనము, ర్యాలీలు, ప్రదర్శనలు కాకుండా అటాక్ స్టార్ట్ చేసింది. చేస్తూనే ఏం చేసింది? సింధు జలాలు ఆపేసింది, వాళ్ళకి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ అన్నీ ఆపేసింది. ఎక్కడైతే కరాచీలో మెయిన్ వాళ్ళకి బేస్ ఉందో పోర్ట్ బేరి, ఆ పోర్ట్ అంతా బాంబు పెట్టి లేపేసింది. ఇంకా వాళ్ళకి షిప్స్ ద్వారా వచ్చేవి ఎలాగుంటాయి? లేవు. ఈవెన్ ఏదో అక్కడ రన్వే కూడా మొత్తం స్మాష్ చేస్తారు ఇండియా వాళ్ళు. పెద్ద పెద్ద ఫ్లైట్లు దిగడానికి కూడా అవకాశం లేకుండా తిండికి లేక కిటకిటలాడిపోతున్నారు. అయినప్పటికీ వాళ్ళకి ఉన్న పనికిమాలిన పౌరుషము, చేతకాంతనము చెలరేగిపోయి ఇట్లా మత యుద్ధాల పేరుతో కొన్ని విచ్చలవిడి పనులు చేస్తున్నారు. సో ఈ అహ్మదాబాద్ ఫ్లైట్ వెనక కూడా ఏమీ చెయ్యలేక ఇట్లాంటి వాటికి ప్రేరేపిస్తున్నారు అనేది కూడా ఒక వార్త ఉంది. అది ఎంతవరకు వాస్తవం అని మాత్రం తెలియదు. అంటే ఒక చిన్న పుకారు అయితే ఉంది. ఇది ఎప్పటి నుంచో ఉన్నది. సుమారుగా పైలట్ కూడా 8,000 కిలోమీటర్లు నడిపినంత అనుభవజ్ఞుడు. అటువంటి పైలట్
జస్ట్ టేక్ ఆఫ్ అయినప్పుడు చూసుకో, టేక్ ఆఫ్ అయిపోయి చాలాసేపు తర్వాత పడిపోయిందంటే ఓకే, జస్ట్ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే పడిపోయిందిగా. ఎస్ 1:35కి టేక్ ఆఫ్ అయింది, 1:40 కల్లా నేలమట్టం అయిపోయింది, ఆ కాలేజీ హాస్టల్లో పడిపోయింది. ఎస్ సార్ అవును. సో అట్లాంటివి ఈ పాకిస్తాన్లో కానీ ఇట్లా చిన్న చిన్న దేశాలు పెద్దవాడిని వాళ్ళు ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీయాలని చూస్తారు. సో దొంగ దెబ్బ తీయాలని చూసినప్పుడు ఈ ఫ్రంట్ లైన్ ఉండే మిలిటరీ ఫోర్స్కి ఏవైతే సాయం అందించినట్టుగా, ఇప్పుడు మిలిటరీలో యుద్ధంలో పాల్గొన్న వాళ్ళకి మెయిన్ వాళ్ళకి అవసరమైనదంటే ఆహారము, మంచినీళ్ళు. ఎస్ సార్ అవును. అవి ఇస్తేనే వాళ్ళు ధైర్యంగా చక్కగా పోరాడగలుగుతారు. సో అలాగా సాయం చేస్తామన్నట్టుగా కొంతమంది ఆ వాటర్ బాటిల్ దునెట్స్ అనే ఏరియా ఉంది, ఏరియా అంటే ఉక్రెయిన్లో ఒక ఏరియా, ఆ ఏరియా ఆల్రెడీ రష్యా ఆక్యుపై చేసింది. ఆ ఏరియాలో మేము మా ఉక్రెయిన్ ప్రజల్ని ఏం చేయొద్దు, వాళ్ళ మీద అటాక్స్ చేయండి తప్ప మమ్మల్ని ఏం చేయొద్దు అనుకుని ఒక ఎన్జిఓ సంఘం లాంటిది వచ్చి వాటర్ బాటిల్స్ ఇచ్చారంట. ఆ వాటర్ బాటిల్స్ తాగిన వాళ్ళు ఆల్రెడీ తాగిన వాళ్ళు స్పాట్లో నలుగురు చనిపోయారు, ఇంకా 25 మంది వరకు చాలా తీవ్రంగా అస్వస్థత గురయ్యారంటే హాస్పిటల్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా డూ ఆర్ డై అన్నట్టు ఉందంట. సో ఇవన్నీ కూడా కుట్రకోణంలో ఆలోచించి మేబీ అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. అయినా ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే చాలామంది ఈ మొన్న ఇండియా పాకిస్తాన్ సంబంధించిన యుద్ధం కానీ, ఉక్రెయిన్ రష్యా సంబంధించి కానీ, లేదా ఇజ్రాయిల్ ఇరాను వరుసగా అవుతున్న సందర్భంలో మూడో ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీస్తుందా అనే కోణంలో కూడా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ మూడో ప్రపంచ యుద్ధం రావాలంటే రెండు పెద్ద పెద్ద దేశాలన్నీ రెండుగా విడిపోయి అటాక్స్ అయినప్పుడే వస్తాయి. ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధము వాటికి సంబంధించి ఎప్పుడు కూడా జర్మనీ వాడు ఎంత కీలకంగా ప్రవర్తించాడో, అప్పుడు హిట్లర్ లాంటి వ్యక్తుల ద్వారా ఎంత రెండో ప్రపంచ యుద్ధం ముందు చిన్నగా స్టార్ట్ అయ్యి ప్రపంచ దేశాల ప్రపంచ యుద్ధానికే దారి తీసింది. సో మూడో ప్రపంచ యుద్ధం రావాలంటే ఇంకా కొన్నాళ్ళు టైం పడుతుంది. బట్ ఇప్పుడు కొంతమంది శాంతి కాముకంగా ఆలోచించి అభివృద్ధి కోరుకుంటూ విత్డ్రా అవుతున్నారు. ఇప్పుడు మనవలు కూడా ఆపరేషన్ సింధూర్ భలే పెట్టారు అమ్మ, ఈ ఓచుకోదాళ్ళు కొట్టుపడేయాల్సిందే, సడన్గా ఆపేశారా ఎందుకు అని అనుకుంటున్నారు. కానీ అలా ఆపకపోతే ఇప్పుడే జీడిపిలో 4వ స్థానం నుంచి 2వ స్థానానికి ఎగబడడానికి పైకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న భారత్ ఇవన్నీ ఒక్కసారిగా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ధరలు పెరిగిపోతాయి, ఇన్ఫ్లేషన్ వచ్చేస్తుంది, కరువు ఏర్పడుతుంది, సరైన ఆహార పంటలు లేకపోతే అదొక ప్రాబ్లం. చాలా అది కాకుండా అంతర్గతంగా కూడా ఉన్నాయిగా. ఒకవైపు మావోయిస్టులు ఎందుకు ఏరివేస్తున్నారు ఇట్లా కొన్ని మొన్న మధ్యన ఏదో వెబ్ సిరీస్ కూడా చూశారు. కొంతమంది మావోయిస్టులు టెర్రరిస్టులు కూడా సహాయపడే వాళ్ళు ఉన్నారంట. అంటే డైరెక్ట్గా ప్రభుత్వంతోనూ లేదంటే ప్రభుత్వ బలగాలతో ఎదుర్కొనే శక్తి లేక ఇలాగ టెర్రరిస్టులకి సాయం చేయడము, లేదంటే ఇలాగ విషపు పదార్థాలు ఇవ్వడము, దొంగ దెబ్బ తీయడము ఇలాగ చేస్తుంటారు. సో ఆ కోణంలో రష్యా సైనికులకు అందిన నీరు ద్వారా అస్వస్థతకు గురయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉక్రెయిన్ హ్యాండ్ ఉంటే ఉండుండొచ్చు. ఖచ్చితంగా శత్రువు మీద మొదట అనుమానం వస్తుంది కదా. చూద్దాం మరి. ఇంకా ఆ రష్యా అంత సింపుల్గా వదలదు. ఇప్పుడు అది జరిగిన తర్వాత మరి కాస్త అటాక్స్ పెంచేసింది. నిన్న కూడా ఒక 5-6 నివాస భవనాల మీద బాంబులు వేసి కూల్చేసింది. 500 పవర్ ఉన్న గ్రెనేడ్ బాంబులు ఏవో వేసారంట. ఇంకా పెంచారట పవర్ రష్యా వాళ్ళు. అంటే వాళ్ళ స్టామినా కూడా చూడండి, అసలు 2-3 ఏళ్ళుగా యుద్ధం చేస్తూనే ఉన్నారంటే రష్యా స్టామినా కూడా మెచ్చుకోవాలిగా. ఓకే సార్, థ్యాంక్ యూ.